తప్పుడు సందేశాలను తిప్పికొట్టాలి బీజేపీ సోషల్ మీడియా. కిషన్ రెడ్డికి రైట్ సైడ్ ఒక ఆయన ఉంటారు, కిషన్ రెడ్డి గారికి లెఫ్ట్ సైడ్ ఒక ఆయన ఉంటారు. వాళ్ళిద్దరు కూర్చొని సోషల్ మీడియాలో, వాళ్ళకి సోషల్ మీడియా అంటే తెలియదు, మీడియా అంటే తెలియదు, అసలు యూట్యూబ్ ఛానల్కి మెయిన్ స్ట్రీమ్ మీడియాకి కూడా వాళ్ళకి తేడా తెలియదు. ఆ పక్కన ఉండేటువంటి వాళ్ళు సలహాలు ఇస్తుంటారు పక్కన కూర్చొని. వీళ్ళ మెయిన్ స్ట్రీమ్ మీడియాకు, ప్రింట్ మీడియాకు, వెబ్సైట్లకు వీటికి కూడా తేడా తెలియనటువంటి వాళ్ళు నిన్న సోషల్ మీడియా సబ్మిట్ చేసిరు. సోషల్ మీడియా సబ్మిట్ చేస్తే భారతీయ జనతా పార్టీ అంటే సోషల్ మీడియాలో చాలా హైప్ ఉంటుంది, చాలా ఇది ఉంటుంది. సోషల్ మీడియా కార్యకర్తలు, వారియర్లు, వాళ్ళను సోషల్ మీడియాలో ఏమి చేయలేమంటారు కదా. అసలు సోషల్ మీడియాలో ఉండేటువంటి తేడాలు కూడా తెలియనటువంటి వాళ్ళు నిన్న పక్క నుండి ఏర్పాటు చేసినటువంటి సమావేశము. ఎవరికి ఏముందనేటువంటి విషయం కూడా తెలియదు. మళ్ళా నిన్న ఏర్పాటు చేసిన సోషల్ మీడియాలో నిన్న భారతీయ జనతా పార్టీ ఎట్లాగూ నాయకులకు టికెట్లు ఇస్తే బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళకే ఇస్తున్నారు, పార్టీ పదవులు కూడా బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ఇస్తున్నారు. ఆఖరికి సోషల్ మీడియాలో కూడా నిన్న సోషల్ మీడియాలో పిలిచినటువంటి దాంట్లో సగం మంది టీఆర్ఎస్కు సపోర్ట్ చేసిన వాళ్ళు, కమ్యూనిస్టులకు సపోర్ట్ చేసిన వాళ్ళను పిలుచుకొని సోషల్ మీడియాకు సంబంధించినటువంటి మీటింగ్ పెట్టేటువంటి దుస్థితిలో భారతీయ జనతా పార్టీ ఉన్నది తెలంగాణ అనేటువంటి విషయాన్ని వీళ్ళు ఎప్పుడు గుర్తిస్తారు అనేటువంటిది చూడాలి. ఇది వచ్చి టికెట్ల విషయంలో ఈ లొల్లి ఆరూరు రమేష్ చేరగానే ఎందుకు టికెట్ ఇవ్వాలి, ఒక 5 ఏళ్ల పాటు 2023 డిసెంబర్లో ఎన్నికలు జరిగితే, నవంబర్లో ఎన్నికలు జరిగితే, ఏప్రిల్లో మళ్ళీ ఎంపీ ఎన్నికలు ఉంటాయి అనుకున్నప్పుడు ఈ 4 నెలల్లో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఒక సాధారణ కార్యకర్తను ఎంపీ అభ్యర్థిగా ఎందుకు డెవలప్మెంట్ చేసుకోలేకపోయారు అనేటువంటి అంశం పైన బీజేపీ నాయకులు ఇట్లా 2009 నుంచి కూడా వచ్చినటువంటి నాయకులు పెద్దోళ్ళు వస్తున్నారనేటువంటిది, ముద్రగడ పద్మనాభం నుంచి కూడా, అంతకుముందు నుంచి కూడా, లేదంటే సినిమా హీరో ఆయన నటుడు నరేష్ లాంటి నాయకులు కూడా బీజేపీలో ఉండి ఎందుకు వెళ్ళిపోతున్నారు, ఆ తర్వాత పార్టీ ఎందుకు ఎదగలేకపోతుంది అనేటువంటి అంశం పైన సమీక్ష చేసుకోలేరు. నామినేటెడ్ పోస్టులో కూడా వచ్చినటువంటి నాయకులకు, బయట నుంచి వచ్చినటువంటి నాయకులకు టికెట్లు ఇస్తారు. దాంట్లో భారతీయ జనతా పార్టీకి సంబంధించి కష్టపడి మొదటి నుంచి ఉండేటువంటి నాయకులకి సరైనటువంటి గుర్తింపు కూడా ఉండదు. రూపాయి సంపాదించుకోలేనటువంటి కార్యకర్తలకు నామినేటెడ్ పోస్ట్ ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచన కూడా ఉండదు. జిల్లా అధ్యక్షుల్లో సగం మంది బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళే మొదటి నుంచి పనిచేసేటువంటి కార్యకర్తలను పక్కన పెట్టి వాళ్ళ వంది మాగదులను పెట్టేసుకొని బీజేపీ కోసం ప్రాణం ఇచ్చేటువంటి కార్యకర్తలకు, నాయకులను పక్కన పెట్టేటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీలో మొదలైంది. మళ్ళీ వీళ్ళు మేము పార్టీ విత్ డిఫరెన్స్ అనేటువంటి విషయం చెప్తుంటారు. దీనికి సంబంధించినటువంటి అంశంలో నిన్న జరిగినటువంటి అమిత్ షా సోషల్ మీడియా మీటింగ్ కానీ, లేకపోతే ఎల్బీ స్టేడియంలో మాట్లాడినటువంటి మాటలు చూసిన తర్వాత 12 సీట్లు వస్తాయనేటువంటిది పక్కా చెప్తున్నారు. 12 సీట్లకు కనీసము ఇన్నేళ్ల పార్టీలో ఒక 10 మంది నాయకులు భారతీయ జనతా పార్టీలో పుట్టి పెరిగినటువంటి వాళ్లకు టికెట్లు ఇచ్చుకోలేనటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ కాంగ్రెస్ అట్లా చేసిందంటే అనుకోవచ్చు, కానీ భారతీయ జనతా పార్టీ కూడా అట్లే చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేటువంటి అంశం పైన క్లారిటీ ఇవ్వలేకపోయింది.